హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ స్టిక్కీ పేపర్స్ మనకి చాలా రకాలుగా యూజ్ అవుతాయి. మామూలుగా వీటిపైన ఇంతకుముందు బ్లౌజ్ పైన వేసుకున్న డిజైన్స్ స్టిక్ చేసి చూపించాను కదా. ఇప్పుడు ఇదే పేపర్స్ పైన మనము గిఫ్ట్ ఇవ్వాలనుకున్న, సర్ప్రైజ్ విషెస్ చేయాలనుకున్న దీనిపైన ఇలా ప్రింట్ చేసుకొని నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఒక డిజైన్ తీసుకొని మీకు చూపించాలనుకున్నా, అందుకే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా నేను. మ్యారేజ్ విషెస్ అయినా, బర్త్డే గిఫ్ట్ అయినా, సర్ప్రైజ్ గిఫ్ట్ అయినా ఏదైనా మనం డిజైన్ చేసుకొని వాళ్ళ పేర్లు కూడా ఇట్లా మెన్షన్ చేసుకోవచ్చు. దీనిపైన ప్రింట్ వేసే ముందే మనం నేమ్స్ కూడా మెన్షన్ చేసుకుంటే మనకు స్టిచ్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. నేను ఇక్కడ హార్ట్ షేప్ డిజైన్ తీసుకున్నాను. ఈ డిజైన్లో రోజ్ ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ అలా ఉన్నాయి. అందుకే ఈ వెల్వెట్ రిబ్బన్ తీసుకున్నాను నేను రోజ్ ఫ్లవర్స్కి యూజ్ చేయడానికి. మామూలుగా రిబ్బన్ వర్క్ అంటే చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. క్లాత్లో కూర్చోడానికి క్లాత్ డ్యామేజ్ అవుతుంది. అందుకే క్లాత్కి టచ్ అవ్వకుండా నేను కొంచెం డిఫరెంట్గా ఇలా స్టిచ్ చేశాను. ఇలా కుట్టడం వల్ల క్లాత్కి రిబ్బన్ వల్ల ఎలాంటి డ్యామేజ్ ఉండదు. మనకి స్టిచ్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. లేదంటే దారంలాగా సేమ్ రిబ్బన్ కూడా కింద నుంచి తీయాల్సి ఉంటుంది. అలా తీయడం వల్ల చాలా కష్టంగా ఉంటుంది. దానికంటే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అనిపించింది నాకు. స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోయింది. మామూలు రిబ్బన్ కొంచెం క్లాత్కి కొంచెం కష్టంగా అయినా వస్తుంది స్టిచ్ చేయడానికి. కానీ ఈ వెల్వెట్ రిబ్బన్ అస్సలు స్టిచ్ చేయడానికి కుదరదు. అందుకని ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అనిపించింది. వెల్వెట్ క్లాత్ కానీ ఇంకా కొంచెం రిబ్బన్ ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాంటి టిప్స్ వాడచ్చు. ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఒక చేత్తో రిబ్బన్ని హోల్డ్ చేసుకుంటే ఇంకో చేత్తో ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. కుట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంత హార్డ్గా కూడా అనిపించదు. రిబ్బన్ వర్క్ కూడా కుట్టుకోవడం చాలా ఈజీగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేశారంటే ఇంకొకసారి ఈజీగా కుట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ రోజ్ ఫ్లవర్స్కి మొత్తం ఈ రిబ్బన్ క్లాత్ వాడాను. ఇది నార్మల్ రిబ్బన్ కంటే వెల్వెట్ క్లాత్ కాబట్టి కొంచెం ఇంకా లావుగా ఉంటుంది. కానీ చూడడానికి కలర్ చాలా బాగుంది. ఇలా నీట్గా కావాల్సినంత వరకు నీట్గా మొత్తం ఫినిష్ చేసేసుకొని మొత్తం రిబ్బన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఎక్కువగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం గట్టిగా గ్రిప్ కూడా ఉంటుంది, ఊడిపోకుండా. ఇలా మొత్తం నీట్గా డిజైన్ సెట్ చేసుకున్నాను నేను. దీంట్లో వైట్ పూసలు అలా స్టిక్ చేసుకున్నా. చూడడానికి చాలా నీట్గా అనిపించింది. ఇంతే సింపుల్గా లాస్ట్లో నీట్గా ఇట్లా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. వెల్వెట్ రిబ్బన్స్ కొన్ని కలర్ కూడా పోతుంటాయి, చూసుకోవాలి. లేదంటే క్లాత్ మొత్తం పాడైపోతుంది. ఎందుకంటే ఈ స్టిక్కీ పేపర్ పైన స్టిక్ చేస్తున్నాం కాబట్టి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం వాటర్లో పెడతాం కదా, అప్పుడు ఒకవేళ కలర్ పోయే రిబ్బన్స్ ఏమైనా ఉంటే కలర్ పోయి డిజైన్ అంతా పాడైపోతుంది. ఆ విషయం ఒకటి చూసుకోవాలి.
రోజ్ ఫ్లవర్స్ అన్నీ ఇలా వెల్వెట్ రిబ్బన్తో ఇలా నీట్గా సెట్ చేసుకున్నాను. తర్వాత లీవ్స్కి గోల్డ్ కలర్ థ్రెడ్ వాడాను. కావాలంటే లీవ్స్కి కూడా సైజెస్ ఉంటాయి రిబ్బన్స్లలో. లీవ్స్కి కూడా చిన్న సైజ్ రిబ్బన్ వాడుకోవచ్చు. కానీ నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ యూస్ చేశాను. చూడడానికి లుకింగ్ బాగా అనిపించింది, అందుకని లీవ్స్కి గోల్డ్ కలర్ థ్రెడ్ యూస్ చేశాను. పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బాగుంటుంది కదా ఎప్పుడైనా, అందుకని ఇది యూస్ చేశాను. ఈ లీవ్స్ స్టిచ్ చేయడం చాలా కష్టంగా ఏముండదు, ఈజీగా కుట్టేసుకోవచ్చు. లీవ్స్ మొత్తం గోల్డ్ కలర్ థ్రెడ్ వాడిన తర్వాత లైన్స్కి కూడా గోల్డ్ కలర్ చైన్ యూస్ చేశాను. చూడడానికి చాలా నీట్గా అనిపించింది. బ్లౌజ్ పైన వేసే డిజైన్ కాదు కాబట్టి కొంచెం గ్రీటింగ్ లాగా సెట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలా అన్ని నీట్గా సెట్ చేసుకున్నాను. వెల్వెట్ రిబ్బన్ ఫ్లవర్స్, ఇంకా థ్రెడ్, గోల్డ్ చైన్, కొన్ని డిఫరెంట్ చెమ్కీస్, ఇంకా బీడ్స్తో సింపుల్గా సెట్ చేసుకున్నాను. డిజైన్ మొత్తం ఇలా ఫినిష్ చేసుకొని ఈ రింగ్ ఇలానే ఉంచేసుకొని రింగ్కి చుట్టూ కూడా డిజైన్ చేసుకోవచ్చు. అప్పుడు అది గిఫ్ట్ లాగా కూడా యూజ్ అవుతుంది. కాకపోతే ఈ క్లాత్ ప్లేస్లో వేరే ఇంకేదైనా క్లాత్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఏ క్లాత్ అయినా మనం స్టిక్ పేపర్ ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు కాబట్టి లుకింగ్ నీట్గా కనపడే క్లాత్ ఇంకా వేరే ఏదైనా తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా రింగ్ కాకుండా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవచ్చు, లేదా బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకుంటే అది నీట్గా ఉంటుంది. కట్ చేసే కంటే బ్యాక్ సైడ్ నీట్గా స్టిక్ చేసుకుంటేనే కొంచెం సేఫ్గా కూడా ఉంటుంది, థ్రెడ్ ఊడిపోకుండా. అప్పుడు ఈ రింగ్ ఇలానే రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చేసుకోవచ్చు. డిజైన్ మొత్తం ఇలా సింపుల్ మెటీరియల్స్తో నీట్గా సెట్ చేసుకున్నాను. తర్వాత వాటర్లో పెట్టాలి కాబట్టి రింగ్కి నేను డిజైన్ చేయలేదు. పేపర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు రింగ్కి ఇలా కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు. కావాలంటే సేమ్ ఇదే వెల్వెట్ రిబ్బన్తో నీట్గా ఫ్లవర్స్ చేసుకొని రౌండ్గా పెట్టేసుకోవచ్చు. లేదు అంత హార్డ్గా అవసరం లేదనుకుంటే సింపుల్గా మనకి పర్ల్స్ దొరుకుతాయి, బీడ్స్ దొరుకుతాయి డిజైన్గా, అవి ఏవైనా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది.
డిజైన్కి డిస్టర్బ్ అవ్వకుండా పేపర్ మనకి మెల్ట్ అయిపోతుంది. ఎక్స్ట్రా పేపర్ ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు, డిజైన్ ఎక్కువ వాటర్లో తడవద్దు అనుకున్నప్పుడు. ఎక్స్ట్రా ఉన్న కరిగిపోయిన పేపర్ ఏదైనా ఉంటే చేతితో తీసేసుకుంటే తొందరగా అయిపోతుంది ప్రాసెస్. అప్పుడు డిజైన్ కూడా తొందరగా వాటర్లో నుంచి తీసేసుకోవచ్చు మనం. స్టిక్కీ పేపర్ కలర్ ప్రింట్ తీసుకున్నాను కాబట్టి కలర్ కొంచెం బ్లూ కలర్లో వచ్చింది. వైట్ కలర్లో ప్రింట్ తీసుకుంటే మనకి మెల్ట్ అయినప్పుడు వైట్ క్లాత్ పైన వైట్ పేపర్ కనపడదు అసలు. ఇక్కడ మనకి నీట్గా కనపడుతుంది, బ్లూ కలర్ పేపర్ ఉంది కాబట్టి. డిజైన్ ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచకూడదు అనుకున్నప్పుడు చేత్తో అది ఎక్స్ట్రా ఉన్న మెల్ట్ అయిపోయిన పేపర్ తీసేసుకుంటే సరిపోతుంది. లేదు ఉన్నా పర్వాలేదు అనుకున్నప్పుడు పేపర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు పెట్టవచ్చు వాటర్లో. ఒక 5 minutes 10 minutes అంతకంటే ఎక్కువ టైం పట్టదు, మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇలా సింపుల్గా గ్రీటింగ్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు మనం. ఓన్లీ బ్లౌజ్ పైన కాకుండా ఇట్లా గ్రీటింగ్స్ అయినా చేసుకోవచ్చు, బర్త్డే రిటర్న్ గిఫ్ట్ అయినా ఇచ్చుకోవచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు, ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. అలా మనకు కావాల్సిన నేమ్స్ ఏదైనా సరే ప్రింట్ చేసుకొని కొంచెం సింపుల్గా డిజైన్ కూడా యాడ్ చేసుకున్నామంటే లుకింగ్ చాలా నీట్గా ఉంటుంది. బర్త్డే గిఫ్ట్ కైనా ఇవ్వచ్చు, ఫ్రెండ్షిప్ డేకి అయినా ఇవ్వచ్చు, రిటర్న్ గిఫ్ట్గా అయినా ఇవ్వచ్చు. లేదంటే మన ఫ్రెండ్స్కి సర్ప్రైజ్గానైనా మనము నేమ్స్ కానీ డిజైన్ కానీ ఏదైనా స్టిచ్ చేసి ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. నేను దీనిపైన వాటర్లో నుంచి తీసిన తర్వాత నీట్గా డిజైన్ చేశాను. ఇలాంటి వీడియోల గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డిజైన్ పైన ఏవైనా నేమ్స్ పైన మీకు ఏదైనా చూడాలనిపిస్తే కామెంట్ చేయండి, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.